హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీ చేశానండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్లో చేశాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొబ్బరి పాలతో ఈ కొబ్బరి రైస్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. కొబ్బరి చెక్కలు ఉంటే ఇలా చేసి చూడండి. దేవుడి దగ్గర కొట్టుకున్న కొబ్బరికాయ చెక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకుని. ఇవన్నీ తీసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని ముందు వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్లో ఇంకొన్ని నీళ్ళు పోసుకుని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలి. ఈలోపు నేను మిల్ మేకర్ బాల్స్లో వేడి నీళ్ళు వేసి పక్కన ఉంచాను. ఇప్పుడు కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేశాను. అలాగే కొన్ని మిరియాలు కూడా వేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి కదా, ఉప్పు వేసాను. ఇవి కొంచెం మగ్గితే సరిపోతాయి, ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసి దంచాను అన్నమాట, కమ్మగా ఉంటుందని. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని మనం వేడి నీళ్ళు వేసుకున్న మిల్ మేకర్ బాల్స్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకుని 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి, మసాలా అంతా పట్టే వరకు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను మామూలు రైసే తీసుకున్నాను. అలాగే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసాను. బాస్మతి రైస్ అయితే 5 గ్లాసులు సరిపోతాయి. ఇప్పుడు ఆ పాలన్నీ పోసుకుని కొబ్బరి పాలన్నీ వేసుకుని ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. పైన ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టాలి. విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ. చాలా బాగుంటుందండి. మొత్తం పాలు వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఘాటు లేకుండా చాలా బాగుంటుంది. పొడి పొడిగా వచ్చింది, చాలా కమ్మగా చాలా బాగుందండి. ఇందులో ఆలూ కర్రీ కానీ గుత్తి వంకాయ కానీ వేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.